వృషభ రాశి వారికి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం చాలా సీరియస్, చాలా గోప్యమైనది మరియు మీలో చాలా మందికి తమ జీవితాన్ని ఒక సరికొత్త మలుపు తిప్పేసే ఒక పచ్చి నిజం. దయచేసి ఈ వీడియోను ఏదో ఒక సాధారణ రాశిఫలాల వీడియోలాగా భావించి మధ్యలో వదిలేయకండి. ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఏదో ఒకటి సరిగ్గా జరగడం లేదు అనిపిస్తుందా? మీరు ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా అహర్నిశలు శ్రమించినా డబ్బు ఏమాత్రం చేతిలో నిలవడం లేదా? ఇంట్లో చిన్న చిన్న విషయాలకే, అసలు సంబంధం లేని విషయాలకు కూడా పెద్ద పెద్ద గొడవలు పెరుగుతున్నాయా? మీపై ఎవరైనా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి చూస్తున్నట్టుగా, మీ ఆనందాన్ని, మీ ఎదుగుదలను చూసి ఎవరూ లోపల అసూయ పడుతున్నట్టుగా, మీ ఇంట్లో ఏదో ఒక తెలియని నెగిటివ్ గాలి వీస్తున్నట్లు, ఎప్పుడూ లేని ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతున్నట్లు మీకు అనిపిస్తుందా? అయితే ఈ వీడియోను చివరి వరకు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా తదేకంగా చూడండి. ఎందుకంటే ఈరోజు మీకు సంబంధించిన ఒక నమ్మలేని నిజం ఈ వీడియో ద్వారా బయటపడబోతోంది. మీ జీవితంలో జరుగుతున్న ఈ అకారణ మార్పుల వెనుక, మీ ఊహకు కూడా అందని కష్టాల వెనుక దాగి ఉండి మీకు తెలియకుండానే నెగటివ్ ఎనర్జీ కలిగించేలా ప్రవర్తిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఈ వీడియోలో సవివరంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా వీడియో పేర్లు కూడా రివీల్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. మరియు మీరు ఈ వీడియోను ఒక్కరే ఉన్నప్పుడు, ఎవరూ డిస్టర్బ్ చేయని ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట, నేను వివరించే ప్రతి సన్నివేశం మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలతో ఖచ్చితంగా 100% సరిపోలుతాయి. ముందుగా మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు వృషభ రాశి వారైతే, మీకు భగవంతునిపై అచంచలమైన నమ్మకం ఉంటే, దేవుడు ఉన్నాడు అని విశ్వసించేవారైతే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. కామెంట్లో ఓం నమఃశివాయ లేదా జై శ్రీరామ్ అని భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. ఎందుకంటే భగవంతుని పవిత్రమైన నామస్మరణతో ఏ పని మొదలుపెట్టినా మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ, చెడు దృష్టి ఆ క్షణమే దూరమైపోయి ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు కామెంట్స్లో దేవుని నామాన్ని రాయడం వల్ల ఈ వీడియో చూసే 10 మందికి ఆ దైవ బలం చేరుతుంది. వారిలోనూ ఒక పాజిటివ్ ఆలోచన మొదలవుతుంది. ఇంకా మా షణ్మిత ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య, రాశిఫలాలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన, రహస్యమైన మరియు మీ జీవితానికి మార్గదర్శకమయ్యే ఎన్నో అద్భుతమైన వీడియోలు ప్రతిరోజు మీకోసం ఎంతో రీసెర్చ్ చేసి మరీ తీసుకొస్తున్నాం. ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ఎవరి జీవితాన్నైనా ప్రశాంతంగా ఉంచేలా చేయవచ్చు. వృషభ రాశి వారు సాధారణంగా చాలా నమ్మకస్తులు. మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 2వ స్థానంలో ఉండే వృషభ రాశికి సాక్షాత్తు శుక్ర భగవానుడు అధిపతి. శుక్రుడి ఆధిపత్యం ఉన్న ఈ రాశివారు స్వభావరీత్యా చాలా మృదువైన వారు, కళాత్మక హృదయం కలిగిన వారు, చుట్టుపక్కల వారికి ఎప్పుడూ ప్రేమను, ఆప్యాయతను పంచేవారు. ఎవరికైనా కష్టం వస్తే వారు ఏ అర్ధరాత్రి సహాయం అడిగినా సరే తమ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసేంత గొప్ప దానగుణం మీది. మీ వ్యక్తిగత అవసరాలను పూర్తిగా పక్కన పెట్టేయినా సరే ఎదుటివారికి సహాయం చేయాలంటే మీరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. మీ మనసు ఒక స్వచ్ఛమైన నీటి కొలని లాంటిది, ఒక పారదర్శకమైన స్ఫటికం లాంటిది. అందులో ఎలాంటి కల్మషం కానీ, ఇతరులను మోసం చేయాలనే దురుద్దేశం కానీ ఏ కోసనా ఉండవు. మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణమిచ్చేంతలా నమ్ముతారు. వారి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను పసిగట్టలేనంత అమాయకత్వం మీలో ఉంటుంది. ఇదే మీ అతిపెద్ద బలం, అలాగే మీ అతిపెద్ద బలహీనత కూడా. మీకున్న ఈ విశాలమైన హృదయాన్ని, ఈ మంచి మనస్సును కొందరు తమ స్వార్థం కోసం ఎంతలా వాడుకుంటున్నారో మీకు మెల్లమెల్లగా అర్థమవుతోంది. ఇక్కడ చెప్పబోయే విషయం చాలామంది భయంతోనూ లేక అశ్రద్ధతోనూ పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ ఈ చిన్న విషయాన్ని పక్కన పెట్టడమే మీ జీవితంలో జరుగుతున్న ఈ అకస్మాత్తు మార్పులకు, అకారణ కష్టాలకు అసలు కారణమని మీకు బహుశా తెలియకపోవచ్చు. మీరు ఎవరికైతే అత్యధికంగా సహాయం చేశారో, ఎవరికైతే వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కొండంత అండగా నిలిచారో, వాళ్ళే తిరిగి మిమ్మల్ని కించపరిచిన లేదా మనసు నొప్పించిన సందర్భాలు చాలా జరిగాయి. వారు మీ కళ్ళ ముందే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీరు సంతోషంగా ఉంటే లోపల జీర్ణించుకోలేకపోతున్నారు.
వృషభ రాశి వారు ఎప్పుడూ తమ కష్టాన్ని, తమ బాధను బయట పెట్టుకోరు. గుండెల్లో ఎంతటి మహాసముద్రమంత బాధ ఉన్నా, అప్పుల ఊబిలో పీకల దాకా కూరుకుపోయినా కూడా బయట ప్రపంచానికి మాత్రం ఏమీ జరగనట్టు, తమ కంటే సంతోషంగా ఉన్నవారు ఎవరూ లేనట్టు ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తారు. ఇది వృషభ రాశి వారికే సాధ్యమయ్యే ఒక గొప్ప విద్య. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడో లేదా రాత్రి ఎవరూ చూడనప్పుడు పూజ గదిలో దేవుడి ముందు కూర్చొని కుమిలి కుమిలి కన్నీళ్లు పెట్టుకుంటారు. మీరు పడుతున్న ఈ నిశ్శబ్ద పోరాటం, మీ గుండె కోత ఆ పైనున్న దేవుడికి తప్ప మరెవ్వరికీ అర్థం కాదు, తెలియదు. మీ మౌనాన్ని ఈ లోకం పూర్తిగా అలుసుగా తీసుకుంటోంది. మీరు ఏమీ అనరు కదా అని మీకు ఇష్టం లేని పనులను కూడా మీ నెత్తి మీద రుద్దుతున్నారు. ఈ మధ్య మీరు ఖచ్చితంగా గమనించుంటారు, మీ జీవితంలో ఒక్కసారిగా పనులు ఆగిపోవడం జరుగుతుంది. ఎంతో శ్రమించి చేతిదాకా తెచ్చుకున్న అవకాశాలు, ఇక విజయం మనదే అనుకున్న ప్రాజెక్టులు కూడా చివరి నిమిషంలో చేజారిపోతున్నాయి. ఒక పని రేపు ఉదయం ఖచ్చితంగా అయిపోతుంది, రేపటితో నా కష్టాలు తీరిపోతాయి, నాకు రావాల్సిన డబ్బులు రేపు అకౌంట్లో పడిపోతాయి అని మీరు ఎంతో ఆశ పెట్టుకుంటే, తీరా సమయానికి అనూహ్యంగా అవాంతరాలు రావడము, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము, లేదా ఆ పని పూర్తిగా వాయిదా పడటము జరుగుతుంది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి చెవటోడ్చి సంపాదించిన డబ్బు ఎటుపోతుందో మీకే అర్థం కాని పరిస్థితి. పర్సులో డబ్బులు పెట్టుకుంటే అవి గంటల్లో ఎలా ఖర్చయిపోతున్నాయో లెక్క తెలియడం లేదు. అకారణంగా వాహనాలు రిపేర్కు రావడం, లేక ఇంట్లో వస్తువులు పాడవ్వడం లాంటివి జరుగుతున్నాయి. రావాల్సిన బాకీలు సమయానికి చేతికి అందక మీ అవసరాలకు మీరు ఇతరుల ముందు చెయ్యి చాపాల్సి వస్తోంది. అలాగే మీ ఆరోగ్యం కూడా తరచుగా క్షీణిస్తోంది. డాక్టర్ల దగ్గరకు వెళ్ళి ఎన్ని టెస్టులు చేయించినా అన్నీ నార్మల్గానే ఉన్నాయి అంటారు. కానీ మీకు మాత్రం శరీరంలో బలం లేనట్టు, ఎప్పుడూ ఏదో తెలియని నీరసం, పనిచేయాలనిపించకపోవడం, విపరీతమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు వెన్నంటి వేధిస్తూ ఉంటాయి. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టి ఎన్నాళ్ళయిందో మీకే గుర్తులేదు. ఉదయం లేవగానే ఈరోజు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాలో అన్న అనవసరమైన టెన్షన్ రావడం, గుండెల్లో దడ పెరగడం లాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం వాతావరణ మార్పులో లేక వయస్సు ప్రభావము అనుకుంటే మీరు పొరబడినట్లే. చాలామంది వృషభ రాశి వారు ఇటీవలే మరికొన్ని విచిత్రమైన, ఆశ్చర్యకరమైన అనుభవాలను కూడా ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో గాఢంగా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఊపిరి ఆడని విధంగా మెలకువ రావడం, ఎవరూ పిలిచినట్లు ఉలిక్కిపడి లేవడం జరుగుతోంది. కలలో పెద్ద పెద్ద పాములు కనిపించడం, ఎత్తైన ప్రదేశంపై నుంచి కింద పడిపోతున్నట్లు కల రావడం, లేదా ఎవరూ మిమ్మల్ని తరుముతున్నట్లు భయానకమైన కలలు వస్తున్నాయా? అలాగే పూజ గదిలో భక్తితో పెట్టిన దేవుడి ఫోటోలు వాటంతటా అవే కింద పడిపోవడం, అద్దాలు పగిలిపోవడం మీరెప్పుడైనా గమనించారా? ఇంట్లో భక్తి శ్రద్ధలతో వెలిగించిన దీపం గాలి ఏమాత్రం లేకపోయినా, తలుపులన్నీ మూసి ఉన్నా కూడా ఒక్కసారిగా ఆరిపోవడం జరిగి ఉండవచ్చు. కిచెన్లో గిన్నెలు వాటంతటా అవే పడినట్లు, హాల్లో ఎవరో నడుస్తున్నట్లు, తలుపులు ఎవరో తట్టినట్లు వింత శబ్దాలు వినిపించడం లాంటివి కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు. ఇవన్నీ చూసి మీరు భయపడుతూ ఉండవచ్చు. కానీ ఇవన్నీ ఖచ్చితంగా మీ ఇంట్లో, మీ చుట్టూ ఆవరించి ఉన్న బలమైన నెగటివ్ ఎనర్జీకి స్పష్టమైన సంకేతాలు అని జ్యోతిష్య, వాస్తుశాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. మీ ఇంటిపై, మీ కుటుంబంపై, ముఖ్యంగా మీ ఎదుగుదలపై తీవ్రమైన నరఘోష, దృష్టిదోషం పడ్డాయి. మనుషుల కంటి చూపుకి ఉన్న తీవ్రమైన నెగటివ్ శక్తి రాళ్లను కూడా నుజ్జు చేయగలదు అంటారు మన పెద్దలు. అలాంటిది మీలాంటి సున్నితమైన వృషభ రాశి వారిపై ఆ తీవ్రమైన కనుదృష్టి పడితే జీవితం ఎంతలా ఇబ్బందుల్లో పడుతుందో ఒక్కసారి ఊహించండి. ముఖ్యంగా మీపై దృష్టి పెట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు మీ మనశ్శాంతిని చెడగొట్టడానికి, మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి, వారిలో ఉన్న కుళ్ళును నెగటివ్ ఎనర్జీ రూపంలో మీ పైకి ప్రసరింపచేసేలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీరొక అతి ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, లేక సినిమా విలన్స్ లాంటి బద్ధశత్రువులు, మీకు పూర్తిగా కొత్త వాళ్ళు అసలే కాదు. వారు మీకు చాలా దగ్గరగా, ఎప్పుడూ మీ చుట్టూ ఉన్నవాళ్ళే. మీరు జీవితంలో ఎలాంటి అనుమానం లేకుండా వారి చిరునవ్వు చూసి ఎంతో నమ్మిన వాళ్ళు. బహుశా మీ ఇంటికి తరచుగా వచ్చి మీతో పాటే కలిసి భోజనం చేసి మీ మంచితనాన్ని పొగిడి వెళ్లే వాళ్ళు కూడా కావచ్చు. మీరు కష్టపడి ఏదైనా కొత్త బట్టలు కొన్నా, ఇంటికి కొత్త ఫర్నిచర్ లేదా వాహనం లాంటి వస్తువు కొన్నా, వావ్ చాలా బాగుంది, మీ టేస్ట్ అదూర్స్ అని విజయాన్ని, మీ సంతోషాన్ని బయటకు మెచ్చుకున్నట్టే అద్భుతంగా నటిస్తారు. కానీ లోపల మాత్రం వారి గుండెల్లో అసూయ దారుణంగా రగులుతూ ఉంటుంది. వీళ్ళకింత డబ్బెక్కడిది, అసలు నిన్నటిదాకా ఏమీ లేని వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అని లోపల కుళ్ళుకుంటూ ఉంటారు.
మీరు భార్యా పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా నవ్వుతూ ఆనందంగా గడపడం వాళ్ళకు అస్సలు నచ్చడం లేదు. వాళ్ళ ఏడుపు, వారి నెగటివ్ దృష్టి అంతా మీ ఇంటి ఆనందం మీదే పడింది. మీరు గమనించారో లేదో, వారు మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం రావడము, భార్య భర్తల మధ్య గొడవ జరగడము ఖచ్చితంగా అవుతుంది. ఈ మధ్య మీరు ఏ చిన్న వ్యాపారం లేదా పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, లేదా లాభాలకు బదులు నష్టాలు రావడం జరుగుతోందా? 100 రూపాయల లాభం వస్తే 1000 రూపాయల అనవసర ఖర్చు వచ్చి పడుతుందా? మీరు నమ్మి ఇచ్చిన అప్పులు చేబదుళ్ళు తిరిగి రావడం లేదు సరికదా, కనీసం ముఖం కూడా చూపించడం లేదు. అడిగితే తిరిగి మీపైనే కోప్పడుతున్నారు. కానీ మీరు మాత్రం మీ కుటుంబ అత్యవసరాలకు చేసిన అప్పులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వడ్డీలతో సహా పెరిగిపోయి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయా? ఎవరికైనా మీ విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ పిల్లల చదువుల గురించో లేక వివాహం గురించో ఎంతో ఉత్సాహంగా పంచుకున్న తర్వాత వెంటనే ఆ పనికి అనుకోని ఆటంకాలు, అడ్డంకులు మొదలవుతున్నాయా? అయితే మీరు ఇకనైనా మేల్కొని ఈ నిద్రమత్తును వదిలించుకుని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మీ అమాయకత్వాన్ని, మీ ఓపెన్నెస్ను ఉపయోగించుకుని మీపై వాళ్ళు బలమైన నెగిటివ్ ఎనర్జీ ప్రసరించేలా చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళల్లో ఒక వ్యక్తి మీ ప్రతి కదలికను డేగ కన్నుతో నిశితంగా గమనిస్తూ ఉంటాడు. మీరు ఉదయం లేచినప్పటి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ తదుపరి బిజినెస్ ప్లాన్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి అనుక్షణం ఆరాటపడుతుంటాడు. దీని ప్రభావం వల్ల వృషభ రాశి వారిలో చాలామందికి ఈ మధ్య కుటుంబపరమైన సమస్యలు కూడా ఊహించని స్థాయిలో పెరిగాయి. ఇంట్లో అసలు గొడవ పడాల్సిన అవసరం లేని చిన్న చిన్న విషయాలకు సైతం భార్యాభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు రావడం, ఒకరినొకరు అపార్థాలు చేసుకోవడం, మాట పెరిగి బంధాలు బలహీనపడటం జరుగుతోంది. మీ మాటను ఎంతో గౌరవించే పిల్లలు ఇప్పుడు మాట వినకపోవడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, ఎప్పుడూ ఫోన్లకు బానిసలవ్వడం, తల్లిదండ్రులకు ఎదురు సమాధానాలు చెప్పడం లాంటివి మీకు మరింత మనోవేదనను మిగులుస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపించి మీరు ఆఫీసు నుంచి లేదా పని ముగించుకొని ఇంటికి వెళ్ళాలంటేనే ఒక రకమైన తెలియని చిరాకు, మనశ్శాంతి కరువైన భావన కలుగుతున్నాయి. ఇల్లు ఒక దేవాలయంలా ఉండాల్సింది పోయి ఒక అశాంతి నిలయంగా మారుతోందేమో అని భయం కలుగుతోంది. దీనికి కారణం కేవలం మీ దురదృష్టం మాత్రమే కాదు అని గ్రహించండి. మీ ఎదుగుదల గిట్టని వారు మీ ఇంటి సానుకూల శక్తిని, అంటే పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీయడానికి తీవ్రమైన కనుదృష్టిని మీ ఇంటి గుమ్మంపైకి పంపుతున్నారని ఆధ్యాత్మిక గురువులు హెచ్చరిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మీకు బాగా తెలిసిన ఒక మహిళ కావచ్చు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఆమె బహుశా మీ సొంత బంధువుల్లో ఒకరు, లేదా మీ పొరుగున ఉండే ఇరుగు పొరుగువారు, లేదా మీ ఆఫీసులో మీతో పాటే రోజూ పనిచేసేవారు కావచ్చు. ఆమె బయటకు సమాజంలో చాలా సాఫ్ట్గా, పద్ధతిగా ఉన్నట్టు, మీ శ్రేయోభిలాషి అన్నట్టు నటిస్తుంది. మీ కష్టాలు, మీ బాధలు అన్నీ చాలా ఓపికగా మీ పక్కనే కూర్చుని వింటుంది. అయ్యో, నీకెందుకిలా జరుగుతోంది, నువ్వెంత మంచివాడివి అంటూ మీ దగ్గర ఉన్న విషయాలన్నీ ఎంతో తెలివిగా కూపీలాగుతుంది. కానీ ఆమె లోపల మాత్రం మీ అదృష్టాన్ని చూసి, మీ ఎదుగుదలను చూసి అగ్నిపర్వతంలా రగిలిపోతోంది. మీరు సమాజంలో గౌరవం పొందుతుంటే, మీరు సంతోషంగా ఉంటే ఆమెకు కంటి నిండా అసలు నిద్ర పట్టదు. ఆవిడ మీ ఇంటికి వచ్చి వెళ్ళిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక వస్తువు పగిలిపోవడము, లేదా పాలు పొంగిపోవడము, లేక మీ ఇంట్లో వారికి అనారోగ్యం రావడము ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మహిళా వ్యక్తులను గుర్తించి వారి నుంచి వెంటనే సాధ్యమైనంత దూరంగా ఉండాలని, మీ జీవితంలోని ఎలాంటి శుభవార్తలను, సంతోషాలను వారితో పొరపాటున కూడా పంచుకోకూడదని పెద్దలు చెబుతున్నారు. ఇక మరొక వ్యక్తి పురుషుడు. అతను మీపై నేరుగా ఎప్పుడూ తన కోపాన్ని ప్రదర్శించడు, మీతో ఎప్పుడూ వాదనకు దిగడు. ఇతను ముఖం మీద నవ్వుతూనే వెనుక గోతులు తవ్వే అత్యంత ప్రమాదకరమైన రకం. మీ ఎదురుగా దేవుడి దండాలు పెడుతూనే మీ పనుల్లో అడ్డంకులు రావాలని మనసులో ప్రార్థిస్తూ ఉంటాడు. మీ గురించి ఇతరుల దగ్గర, మీ సర్కిల్లో లేనిపోని తప్పుడు మాటలు అల్లి చెబుతుంటారు. వాడంత మంచివాడు కాదు, వాడివన్నీ వేశాలు అంటూ మీ ప్రతిష్టను 10 మందిలో దెబ్బతీసి మిమ్మల్ని ఒంటరిని చేసే ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం చేస్తాడు. మీ స్నేహితులకు మీకు లేనిపోనివి కల్పించి
పెద్ద చిచ్చు పెడతారు. మీపై మీ సొంత కుటుంబ సభ్యులకే అనుమానాలు కలిగించేలా పక్కాగా స్కెచ్ వేస్తారు. ముఖ్యంగా మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, సమాజంలో పేరు తెచ్చుకోవడం అతనికి అస్సలు ఏమాత్రం ఇష్టం లేదు. అతను మీ ఎదురుగానే ఉంటూ మీకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నట్లు, వెన్నుదనుగా ఉన్నట్లు నటిస్తూనే మీకు నెగటివ్ ఎనర్జీ కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న చాలామంది వృషభ రాశి వారు ఇప్పుడు తమ జీవితంలో ఉన్న కొందరిని తమ మదిలో గుర్తు చేసుకుంటున్నారు కదూ. అవును, మా దగ్గర కూడా సరిగ్గా ఇలాగే ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళ వల్లే మాకిన్ని కష్టాలు వస్తున్నాయి అని మీకు బలంగా అనిపిస్తోందా? అయితే మీరు ఇకపై చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు అప్రమత్తంగా వేయాలి. మీ వ్యక్తిగత విషయాలు ఎవ్వరికి, ఎంత దగ్గరి వారైనా సరే, వారు మీకంటే ఎక్కువేం కాదు అనిపించినా సరే పొరపాటున కూడా చెప్పకండి. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత, మీరు చేయబోయే కొత్త బిజినెస్ ఏంటి, మీకున్న అప్పులు ఏంటి అనేవి అత్యంత రహస్యంగా మీ గుండెల్లోనే ఉంచండి. మీ పని 100% పూర్తయి మీరు ఆశించిన ఫలితం మీ చేతికి వచ్చేదాకా అది మీ మనసులోనే భద్రంగా దాచుకోండి. ఆఖరికి మీరు కొనే చిన్న వస్తువు గురించి కూడా ముందుగా ఎవ్వరికీ డబ్బా కొట్టుకోకండి. ఎందుకంటే మీ ఓపెన్నెస్, మీలో ఉన్న అమాయకత్వమే ఇప్పుడు వాళ్లకు బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. వాళ్ళు ఆ ఆయుధాలతోనే మిమ్మల్ని మానసికంగా దెబ్బతీస్తున్నారు. ఇక ఎప్పుడు ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడటానికి మీపై ఉన్న ఈ భయంకరమైన దృష్టి దోషాలను, నరఘోషను పూర్తిగా తొలగించుకుని మళ్ళీ మీ పూర్వ వైభవాన్ని పొందటానికి, మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపుకోవడానికి మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రంలో, వేదాల్లో చెప్పబడిన కొన్ని అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన పరిహారాలు చెబుతాను. చాలా శ్రద్ధగా వినండి. ఇవి ఏదో నామమాత్రపు మాటలు కావు. ఎంతోమంది ఆచరించి జీవితంలో అద్భుతమైన, నమ్మశక్యం కాని ఫలితాలను పొందినవి. ముందుగా దీపారాధన. ఇంట్లో ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో మరియు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తప్పనిసరిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దేవుడి గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సరిగ్గా 6 గంటల నుంచి 6:30 సమయంలో ఇంటి గుమ్మం బయట 2 వైపులా మట్టి ప్రమిదల్లో చిన్న దీపాలు వెలిగించండి. దీనివల్ల బయట నుంచి వచ్చే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మీ ఇంట్లోకి ప్రవేశించడానికి భయపడుతుంది. వృషభ రాశి వారు నిరంతరం వారు ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా కూడా ఓం నమః శివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. మంగళవారం మరియు శనివారం రోజుల్లో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా 3 సార్లు శ్రద్ధగా పఠించాలి. ధైర్యానికి, బలానికి ప్రతీకారిన హనుమంతుణ్ణి స్మరిస్తే ఎంతటి తీవ్రమైన నరఘోష, కనుదృష్టి అయినా సరే మీ దరిదాపుల్లోకి కూడా రాదు. అది అమాంతం భస్మమైపోతుంది. అలాగే మీకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటాన్ని ఎర్రటి మందార లేదా గులాబీ పూలతో అందంగా అలంకరించి, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించి, ఆవు పాలతో చేసిన పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఇక ఉప్పు నీటి పరిహారం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు అంటే రాక్ సాల్ట్ మరియు పసుపు నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడవండి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకోవడంలో ఒక అద్భుతమైన మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అలాగే ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మీ హాల్లో ఒక మూల ఉంచండి. అది అక్కడున్న నెగిటివ్ వైబ్స్ని లాగేస్తుంది. శని దోషం, రాహుకేతు దోషాలు లేదా నరఘోష పూర్తిగా పోవడానికి ప్రతి శనివారం ఉదయాన్నే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకుని ఏదైనా నవగ్రహాలు ఉన్న దేవాలయంలో దానం చేయండి లేదా శివాలయంలో ఇవ్వండి. ఇంట్లో పగిలిన అద్దాలు, బ్యాటరీ అయిపోయి ఆగిపోయిన గడియారాలు, పారైన దేవుడి ఫోటోలు, చిరిగిపోయిన పాత బట్టలు లాంటివి ఉంటే ఈరోజే, ఇప్పుడే వాటిని బయట చెత్తలో పారేయండి. అవి నెగిటివ్ ఎనర్జీకి మూల నిలయాలు అని వాస్తుశాస్త్రం ఖచ్చితంగా చెబుతోంది. ఇల్లు ఎప్పుడూ బూజులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దేవుడి మంత్రాలు, భక్తి గీతాలు ఉదయం పూట ఆడియో ప్లే చేయండి. ఇది ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకొస్తుంది. ఇది విన్న తర్వాత మీకు ఒక్క వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గుర్తుకొస్తారు.
అవును, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా గుండె చప్పుడు పెంచుకుని ఎదురుచూస్తున్న అత్యంత ముఖ్యమైన సమయం రానే వచ్చింది. మీ జీవితంతో ఆటలాడుకుంటున్న, మీ ఎదుగుదలను చాటుగా అడ్డుకుంటున్న ఆ ఇద్దరు వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు రివీల్ చేయబోతున్నాను. కానీ ఈ అక్షరాలు చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. ఇది దయచేసి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇది కేవలం జ్యోతిష్య సూచనల ఆధారంగా గోచార గ్రహస్థితుల ప్రకారం లెక్కించబడి చెప్పబడుతున్న ఒక అంచనా సమాచారం మాత్రమే. మీ చుట్టుపక్కల నేను చెప్పబోయే ఈ అక్షరాలు ఉన్నవారు 100 మంది, 1000 మంది కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ అక్షరాలు వినగానే ఎవరితోనూ నేరుగా వెళ్ళి కోపంతో, ఆవేశంతో గొడవలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా, బుద్ధిబలంతో వారి దైనందిన ప్రవర్తనను సైలెంట్గా గమనించండి. మీ పట్ల వాళ్ళు ఎలా ఉంటున్నారు, మీ కన్ను తప్పాక ఎలా మారుతున్నారో ఆరా తీయండి. సరైన సమయం వచ్చినప్పుడు మీకీ అసలు నిజం స్వయంగా కళ్లకు కట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఎలాంటి అలికిడి లేకుండా, ఎవరికీ చెప్పకుండా వారిని మీ జీవితం నుంచి మెల్లగా, శాశ్వతంగా దూరం పెట్టండి. మొదటి వ్యక్తి పేరులో స లేదా ఎస్ అక్షరం, ష లేదా ఎస్హెచ్ అక్షరం లేదా చ అనగా సిహెచ్ అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉంటాడు లేదా ఉంటుంది. మీ ఇంటికి తరచూ వచ్చి వెళ్ళేవారు కావచ్చు. మీ ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అతిగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మీ మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నట్లు నటిస్తూనే మీ ఆలోచనలను పసిగడతారు. ఇక రెండో వ్యక్తి పేరులో రా లేదా ఆర్ అక్షరం, మా లేదా ఎం అక్షరం లేదా క అనగా కే అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ వ్యక్తి బయటకు మీకు ఎప్పుడూ మద్దతుగా ఉన్నట్టు, ఎంతో ఆప్తమిత్రుడిలాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం మీ అదృష్టం పూర్తిగా క్షీణించాలని, మీరు సమాజంలో తలదించుకోవాలని కోరుకుంటాడు. ఈ అక్షరాలు విన్న తర్వాత మీకు ఎవరో ఒకరు ఖచ్చితంగా గుర్తుకు వచ్చే ఉంటారు, అవునా? వారు ఎవరో మీ మనసుకి అనిపిస్తే కమెంట్లో వారి పూర్తి పేరును రాయకుండా కేవలం ఆ అక్షరాన్ని మాత్రం తప్పకుండా చెప్పండి. ఇది ఇతర వృషభ రాశి వారికి కూడా తాము ఒంటరి కాదు అనే ధైర్యాన్నిస్తుంది. కానీ ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మనుషుల కంటే ఆ దేవుణ్ణి ఎక్కువగా నమ్మండి. నీకు పరమశివుడిపై అచంచలమైన విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి ఉంటే ఎలాంటి నెగిటివ్ శక్తి మీకు ఏ హాని చేయలేదు. శివుని ఆశీస్సులు వృషభరాశి వారిపై ఎప్పుడూ ఒక అదృశ్య రక్షణ కవచంలా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అనుక్షణం కాపాడుతూ ఉంటాయి. మీ కష్టాలన్నీ త్వరలోని ఎండుకు కరిగే మంచులా కరిగిపోయి మీకు అద్భుతమైన సుడి, రాజయోగం తిరగబోతోంది. మీరు మోసపోయి పోగొట్టుకున్న ప్రతి రూపాయిని 10ంతలు తిరిగి సంపాదించబోతున్నారు. మిమ్మల్ని చూసి నవ్విన వారి మీ ముందు తలదించుకునేలా ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు. ఈ వీడియోలో నేను ఎంతో శ్రమించి చెప్పిన విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, ఈ సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగపడినా, మీలో కాస్త ఆత్మవిశ్వాసాన్ని నింపినా వెంటనే ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. కమెంట్లో భక్తి శ్రద్ధలతో జై శివశంకర్ లేదా హర హర మహాదేవ్ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మీ బాధలన్నీ ఆ దేవుడి పాదాల వద్ద అప్పగించండి. ఆయనే మీ భారం మోస్తాడు. ఇంకా మా షణ్మిత ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ అత్యంత ముఖ్యమైన వీడియోను మీ కుటుంబ సభ్యులకు, తోటి వృషభరాశి స్నేహితులకు తప్పకుండా షేర్ చేసి వారికి కూడా రాబోయే ప్రమాదాలపై ఒక సూచన చేయండి. మళ్ళీ రేపు ఉదయం మరో ఆసక్తికరమైన, అద్భుతమైన జ్యోతిష్య వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. నమస్కారం.